బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. కొడాలి నానిపై టీ యాక్ట్ విశాఖ 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గుడివాడకు వచ్చిన కొడాలికి నోటీసులు అందించారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ విశాఖలో అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ, అటు మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదవటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖపట్నంలో తాజాగా మరో కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ కింద విశాఖ 3 టౌన్ పోలీసు దానిపై కేసు నమోదు చేశారు. 2024లో సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కూడా ఆయనపై కేసు నమోదైంది. 2024 విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించిన అంజనా ప్రియ అనే టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిపై విశాఖపట్నం 3 టౌన్ పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తాం. అందరు సెక్షన్ 353(2), అలాగే 352, 351(4), అలాగే 196(1), బిఎన్ఎస్ యాక్ట్ 467, ఐటీ యాక్ట్ కింద కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టుకు సంబంధించి ఆయనపై కండిషన్ బెయిల్స్, అలాగే కోర్టులో పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాల్సిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఆయన హైదరాబాద్ నుంచి గుడివాడ వచ్చాడు. గుడివాడ వచ్చిన సమాచారం అందుకున్న విశాఖపట్నం పోలీసులు కూడా ఆయన నివాసానికి చేరుకున్న విశాఖపట్నం 3 టౌన్ పోలీసులు కూడా కొద్దిసేపు క్రితమే ఆయనకి నోటీస్ జారీ చేయడం జరిగింది. ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీస్ లో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. రత్న శివ, దీనికి సంబంధించి మరి కొడాలి నాని ఏమైనా స్పందిస్తున్నారా? ప్రస్తుతం అయితే ఆయన అంశానికి సంబంధించి ఎక్కడ కూడా స్పందించలేదు. విశాఖపట్నం 3 టౌన్ పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని ఆయనైతే తీసుకొని విచారణకి సహకరిస్తానని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. కానీ ప్రస్తుతం ఆయన కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు కాబట్టి మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మరి కొడాలి నాని విచారణకి ఎంతవరకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? లేదంటే పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఏ డేట్స్ మీద విచారణకు హాజరవ్వాలన్నది దాన్ని మార్చుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు శివ? ప్రస్తుతానికి సంబంధించి కూడా కొడాలి నానికి సంబంధించి కూడా చాలా ఇటు గుడివాడకి సంబంధించి కానీ విజయవాడ, తాజాగా విశాఖపట్నం మొత్తం ఆయనపై సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే వాలంటీర్ల విషయానికి సంబంధించి మొత్తం కూడా 7 కేసులు పైగా కూడా నమోదైంది. ఈ కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతమైన ఒక్కొక్క కేసు నుంచి కూడా మినహాయింపు కోరుతూ కూడా హైకోర్టులో రిలీఫ్ పొందిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా విశాఖపట్నం పోలీసులు ఈ నెల 8వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఆయన విచారణకు సహకరిస్తానని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి ఆయన విచారణకు హాజరవుతారా, లేకపోతే విశాఖపట్నం పోలీసులు నమోదు చేసిన కేసుని క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన అనారోగ్యం దృష్ట్యా కూడా కేసులన్నింటికి సంబంధించి కూడా ఆయన హైకోర్టులో అన్ని కేసులకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్లు, మరికొన్ని వాటికి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆయన ఏపీ హైకోర్టులో రేపు బెయిల్ పిటిషన్ కానీ క్వాష్ పిటిషన్ కానీ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు సాయంకాలానికి ఆయన దీనికి సంబంధించిన క్వాష్ పిటిషన్ బెయిల్ పిటిషన్ రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తే అటు సీఎం చంద్రబాబు అలాగే ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచేలా సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కూడా కొడాలి నానిపై మరో కేసు నమోదవడం మనం చూస్తున్నాం. విశాఖ పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. మరి దీనికి సంబంధించి కొడాలి నాని విచారణకు హాజరవుతారా లేదా వేచి చూడాల్సి ఉంది.